ప్రజా సంక్షేమం, పేద ప్రజల అభ్యున్నతే టీడీపీ పార్టీ లక్ష్యమని నంద్యాల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మాజీ మంత్రి ఎన్ఎండి ఫారూక్ పేర్కొన్నారు. నంద్యాల పట్టణంలోని ఎంఎస్ నగర్, మూలసాగరం, గాంధీనగర్, బొమ్మలసత్రం ప్రాంతాలలో శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయా వార్డుల నందు మాజీ మంత్రి ఎన్ఎండి ఫారూక్, సీనియర్ టీడీపీ నాయకులు ఏవి సుబ్బారెడ్డిలకు టీడీపీ నాయకులు కొండారెడ్డి, దీపక్ రెడ్డి, మిద్దే హుసేని, రైల్వే శ్రేణుల ఆధ్వర్యంలో గజమాలతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వార్డులలో పర్యటించి టీడీపీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, సూపర్ 6 పథకాల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. టీడీపీతోనే రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుందని పేర్కొన్నారు. మనం గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఏమైతే అభివృద్ధి జరిగినాయో మీకందరికీ తెలుసు. 40 ఏళ్ల చరిత్ర గల, రాజకీయ చరిత్ర గల ఎన్ఎండి ఫారూక్ గారు ఈ రోజు 75 ఏళ్ల వయసులో కూడా ఆయన ఉదయం సాయంత్రం ప్రతి ఊరికి, ప్రతి విలేజ్ కు, ప్రతి వీధి కూడా తిరుగుతూ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ప్రతి ఒక్కరు కూడా పార్టీ కోసం పనిచేస్తున్నారు. మరియు ఏవి సుబ్బారెడ్డి గారు, ముఖ్య నాయకులు ఇప్పుడు వచ్చిన పెద్దలు రవికృష్ణ డాక్టర్ గారు కానీ మిగతా నాయకులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పార్టీ కోసం పనిచేస్తున్నారు. అలాంటి మనం అందరం గుర్తుపెట్టుకొని ఈసారి తెలుగుదేశం పార్టీకి ఓటు వేయవలసిందిగా ప్రతి ఒక్కరిని సైకిల్ గుర్తుకు ఎంపీ, ఎమ్మెల్యేకి వేయవలసిందిగా కోరుకుంటూ ఈ సందర్భంగా సీనియర్ టీడీపీ నాయకులు, మాజీ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ స్థానికంగా ఉండే నాయకులు వివాదరహితుడైన ఎన్ఎండి ఫారూక్ ను గెలిపించుకుంటే నంద్యాల పట్టణాన్ని మరింత అభివృద్ధి చేయడం జరుగుతుందని తెలియజేశారు. అనంతరం టీడీపీ ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలను వివరించారు. మీరందరూ కూడా ఇక్కడ గమనించాల్సిన విషయము, ఇద్దరు అభ్యర్థులు ఉన్నారు అసెంబ్లీకి. ఒకటి ఎన్ఎండి ఫారూక్ గారు, ఇంకొకటి రవికిషోర్ రెడ్డి గారు. గతంలో ఎన్ఎండి ఫారూక్ గారు ఏమేం మంచి పనులు చేశారు, ఇప్పుడున్న ఎమ్మెల్యే ఏం చేశాడనేది మీరు ఆలోచించాలి. ఎందుకంటే నేను చెప్పింది కాదు, ఆయన పేరే సండే ఎమ్మెల్యే అని పేరు వచ్చింది. సండే ఎమ్మెల్యే అంటే ఏమని, ఆదివారం పూట మాత్రమే నంద్యాలలో కనపడతాడు, మిగతా టైంలో హైదరాబాద్లో ఉంటాడు అని. అదే ఫారూక్ అన్నను చూసుకుంటే ఆయన 24 hours ఇక్కడనే ఉంటాడు, థియేటర్లో కూర్చొని ఉంటాడు. ఆయన కొడుకులు కూడా ఈరోజు ఫిరోజ్ అయితేనేమి, ఎవరైతేనేమి ప్రతి ఒక్కరూ ప్రజలకు అందుబాటులో ఉన్నారు. అలాగే ఫారూక్ అన్న గతంలో కూడా ఎన్నో ముఖ్యమైన పదవులు చేపట్టడం జరిగింది. డిప్యూటీ స్పీకర్ అయితేనేమి, ఆరోగ్య శాఖ మంత్రి అయితేనేమి, మున్సిపల్ శాఖ మంత్రి అయితేనేమి ఎన్నో పదవులను చేపట్టడం జరిగింది. ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఒక వివాదం కానీ, ఒక స్థలం కబ్జా అని కానీ, ఒకరిని ఎవరినైనా సూచించినాడని కానీ, ఒకరిని తిట్టినాడని కానీ మీరు విన్నారా? అటువంటి వివాద రహితుడు ఇటువైపు పోటీలో ఉన్నాడు. అవన్నీ కూడా మీరు గమనించాలి, ఎవరికి ఓటేస్తే మంచిదని. ఇక మేనిఫెస్టో విషయానికి వస్తే మహిళలందరికీ కూడా ఎక్కడికి పోయినా కర్నూలు జిల్లాలో ఉచితంగా బస్సు ఫ్రీ, ఎక్కడ టికెట్ లేదు, హ్యాపీగా బస్సు ఫ్రీ, ఆ విధమైన మేనిఫెస్టో ఉంది. సిలిండర్లు కూడా 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మనకు 13వ తేదీ పోలింగ్ ఉంది. ప్రతి ఒక్కరు కూడా పోలింగ్ లో పాల్గొని 2 ఓట్లు ఇవ్వడం జరుగుతుంది. ఒకటి బైరెడ్డి శబరి ఎంపీగా నిలబడుతున్నారు, 2 ఎన్ఎండి ఫారూక్ గారు నిలబడుతున్నారు. 2 కూడా సైకిల్ గుర్తుకు ఓటు వేయించవలసిందిగా కోరుకుంటూ టీడీపీ నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి మాజీ మంత్రి ఎన్ఎండి ఫారూక్ మాట్లాడుతూ నంద్యాలను టీడీపీ పాలనలో ఎంతో అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. బొగ్గులైన్ వారికి తాను మంత్రిగా ఉన్నప్పుడు పొన్నాపురం కాలనీ నందు ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగిందని, కానీ వారు దానిని ఉపయోగించుకోలేకపోయి నష్టపోయారని తెలిపారు. టీడీపీ అధికారంలోకి రాగానే బొగ్గులైన్ వాసుల సమస్యకు పరిష్కారం చేస్తామని పేర్కొన్నారు. ఈ పరిసర ప్రాంతాల్లోనే మీకు ఇల్లు ఏర్పాటు చేస్తాను. ఎక్కడ అనేది కాకుండా తప్పకుండా ఈ హుసేన్ గారు తెలుసు, నాకు తెలుసు, కొండారెడ్డి తెలుసు, ఎక్కడ చేయాలో అందరికి ఈ ప్రాంతంలో మీకు ఇల్లు ఏర్పాటు చేస్తాను. తప్పకుండా ఇస్తామని చెప్పి తెలియజేస్తాను. కాబట్టి మీరు కట్టుబడి ఉండాలా. ఇవన్నీ 20 సంవత్సరాల నుంచి వాళ్ళు ఒక మాట అడగలేదే. చర్చి కడితే చర్చికి, మసీదుకి ఇస్తే రైల్వే స్టేషన్ ఎట్లా వేసినారా? రైల్వే స్టేషన్ రోడ్డు అట్లా వస్తాయి అనుకున్నారా మీరు? రైల్వే స్టేషన్ అంత బ్రహ్మాండం చేశాను నేను. సిమెంట్ రోడ్ వేసి, సెంట్రల్ లైటింగ్ వేసి బ్రహ్మాండం చేశాము. ఎవరి కోసం? మీకోసం, ప్రజల కోసం చేశాము.
నంద్యాలలో ఎన్ని కావాలంటే స్థలాలు ఇవ్వలే మనం ప్రజల. కాబట్టి మీకు పేదవాళ్ళు ఉన్నారు, చాలా మంది పేదవారికి ఆదుకోవాలా వాళ్ళ అవసరాలు. రేపు చంద్రబాబు నాయుడు గారు వస్తే 3,000 పెన్షన్గా నేను ఉన్నప్పుడు మంత్రిగా చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు 3,000 ఇస్తామని చెప్పారు. 3,000 మేము ఒక సంవత్సరం ఇంప్లిమెంట్ చేస్తే 3,000 ఈయన 5 ఏళ్లకు ఇచ్చాడు. 2,200 ఇచ్చాడు. ఇప్పుడు కానీ 5,000 3,000. చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ గా 4,000 ఇస్తామంటున్నారు. పెన్షన్ 4,000 ఇస్తామంటున్నారమ్మా. ప్రాంతి తీసుకోండి. మళ్ళీ గ్యాసులు ఇస్తామంటున్నారు. ఆడబిడ్డలుంటే 2-3 ఆడబిడ్డలుంటే వాళ్ళకి కూడా పెన్షన్ ఇస్తామంటున్నారు. 50 సంవత్సరాలు దాటిన ఏ కులమరమైనా సరే కులాలకు ప్రసక్తి లేకుండా కులాలకు అతీతంగా అందరికి కూడా 50 ఏళ్ళు దాటిన వారికి అందరికీ పెన్షన్ ఇస్తామంటున్నారు. ఇవన్నీ కావాలా? మీరంతా శ్రమజీవులు, పాపం కష్టపడితే కానీ డబ్బు రావు. మీరు ఎవరు పిలిస్తే వాళ్ళు పోతూ ఉంటారు. కాబట్టి మీరు గమనించి మనకు అభివృద్ధి కావాలా, మన అభివృద్ధితో పాటు తాగడానికి మంచినీళ్ళు కావాలా, మనకు అభివృద్ధి చెందడానికి డబ్బు ప్రభుత్వం ఇవ్వాలా, లోన్లు తీసుకోవాలా. తద్వారా హాయ్ అండి, సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్.